నమస్తే అందరికీ. నేను మామూలుగా మంజుల పవర్ ఛానల్ చూస్తుంటాను. అది ఆశ్రమం అనమాట, వృద్ధుల ఆశ్రమం. అది చూసినప్పుడు నాకు అదొక మనసుకి హ్యాపీనెస్గా అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఆమె ఆ ముసలాలను చూసుకునే ఒక ధోరణి అనేది చాలా నచ్చుతుంది అనమాట. అంటే అంత పేషెన్సీ ఉంటుంది ఆమెకి, చాలా బాగుంటుంది. ఒకటి చెప్తున్నాను, ఇది చూసే పేరెంట్స్కి అందరికీ కూడా, మీరు కూడా ఒకప్పుడు పిల్లలేగా మీ అమ్మ వాళ్ళకి. చిన్నప్పుడు మనం ఎంత అల్లరి చేసినా, ఎంత విసిగిచ్చినా, ఎన్ని వెధవ వేషాలు వేసినా, ఎన్ని తప్పులు చేసినా వాళ్ళిద్దరూ భరిస్తేనేగా మనం ఇంత వాళ్ళం అయ్యాము. అదేవిధంగా వాళ్ళు వృద్ధులైన తర్వాత వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది. వాళ్ళు ఎంత హింసించినా సరే, ఎంత హింసించినా హింసపడి చూడాల్సిన బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా. ఇటువంటిప్పుడు మీరు వాళ్ళని దూరం పెట్టడం అనేది చాలా కరెక్ట్ కాదు నా ఉద్దేశం ప్రకారం. ఇంకా జాబుల రీత్యా పాపం వేరే దేశాల్లో అటు బతుకుతుండే వాళ్ళు సర్వే కాకపోతే అది వేరే విషయం. కానీ కొన్ని విషయాలు మీరు కూడా ఆలోచించండి. అదే సిచ్యువేషన్లో మీ పిల్లలు మీ పొజిషన్లో ఉండి మిమ్మల్ని అదే ఆశ్రమానికి పంపించేస్తుంటే మీ పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే భూమి ఏ విధంగా అయితే గుండ్రంగా ఉంటుందో మన పరిస్థితులు కూడా తిరిగి అదే విధంగా వస్తాయి. మొదలే మనం బతుకుతున్నది ఓకేనా, వ్యర్థమైన వ్యవస్థ, వేస్ట్ వ్యవస్థ, పనికిరాని వ్యవస్థ. ఈ వ్యవస్థలో అనేక ఆటుపోటుకు తట్టుకున్నారు. కానీ ఈ చివరి క్షణాల్లో కూడా వాళ్ళకి బాధనని తెప్పిస్తే మనకు నెక్స్ట్ జీవితంలో అంటే మనం అనుభవిస్తాం కదా మళ్ళా. అప్పుడు మనకు కూడా అదేవిధంగా జరిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ ఉన్నా కూడా ఒక మంత్కి లేదా ఒక వారానికి అటు వెళ్ళి వాళ్ళని పలకరించి తృప్తిగా ఉంచి వస్తే చాలా బాగుంటుంది నా ఉద్దేశం. ఆ తర్వాత మీ ఇష్టం, లేదులే డబ్బు ఉందిలే దాంతో ఉందాంలే. ఈ యవ్వనము, ఈ డబ్బు ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉండవు. మీరు దేవుడికి పెట్టే టెంకాయలో లేదా బైబిల్లో వాటిల్లో దేవుడు ఉన్నాడు. మీరు చేసే మీ అమ్మ నాన్న సేవలో ఉంటాడు దేవుడు. జై హింద్. గుడ్ మార్నింగ్.